వచ్చేసి పార్ట్ 1లో అయితే ఇండియా బైక్ అయితే ఓడుకుందన్నాం కదా. పార్ట్ 2 ఇది. ఈ పార్ట్ 2లో స్ప్లెండర్ గెలుస్తుందా గెలవదా, గెలవకపోతే పార్ట్ 3 పెడతా. గెలిస్తే ఇక్కడ పార్ట్ 2తో ఏం లేదు చేస్తున్నా. ఇప్పుడైతే చూద్దాం నన్ను దాటలేదా చూద్దాం. విలేజ్ పేరు విలేజ్ కాదు, ఊరి పేరు నెల్లూరు. అయితే నెల్లూరు మా వాళ్ళు ఏమంటే వెళ్తున్నారని అంత హడావిడి. స్ప్లెండర్ కూడా చిన్నది కాదనమాట. మామూలు లేదు స్ప్లెండరా, మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉన్నది. అంతే ఇల్లు లేపే సమయం వస్తూ ఉంటుంది. వీడియో లేపినాము ఏదో హయాబుసా వస్తా అది అమెరికా బైక్. ఓ ఏ ప్రభు ఏ రామ్ చూడండి, నేను తీసేది ఇచ్చేది అంటున్నాడు, బూట్లు అంటాడు, కూడా అంటాడు. నువ్వు గమ్మునాయి బాటుగా అని అనాలా, గమ్ము ఉంటుంది. వీడియో చేస్తున్నాడు ఇలాంటిది. ఏ ప్రభు ఏ హరిరామ్ కృష్ణ జగన్నాథం సౌండ్ అయితే తగ్గించేసా. ఎందుకంటే మీకు కావాల్సింది వాయిస్ కదా. నేను ఆడేది మొబైల్లో, అది కూడా ట్యాబ్ సామ్సంగ్. వాయిస్ రాదు ఫ్యాన్ ఆన్ చేసుకుంటే. అందుకని ఏసీ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. వెళ్దాం. ఓకే అమ్మన్నా వచ్చేసాం గైస్, మన గేమింగ్ రూమ్కి అయితే వచ్చేసాం. రోజు గొంతులోనే ఉంది, ఏదైనా కేక్ బాగోదు ఎక్కడ తినేది. ఓకే మమ్మీ గైస్ చూడండి. ఇప్పుడైతే వీడియో అయితే మంచి బాగా వస్తుంది. ఇప్పుడైతే చూద్దాం. వాయనైనా వీడియో నాకు తెలుసు. స్ప్లెండరే హయాబుసానే ఒక 24 గంటలు పట్టింది ఇక్కడికి రావడానికి. ఇది 20 నిమిషాలు వచ్చేసింది గైస్. హయాబుసా కంటే బాగా వస్తుంది స్పీడ్లో. హయాబుసాలేనే ఇది పోలేదు. కాకపోతే ఇండియా వాళ్ళందరికీ బెస్టెస్ట్ బైక్ ఇదే గైస్. ఇదే చూద్దాం. జోలాలి నేను పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశాను, చూడుకున్న వాళ్ళు చూసాను వెళ్ళి. వెనక్కి పోవాలి గైస్, చాలా దూరం కదా. అందుకని ట్యాబ్ పెద్దదే కదా, వెయిట్ అంతే. చూడండి గాల్లో ఎట్టొచ్చిందో. వీలి మారుతా వీలియే స్ప్లెండర్ వాళ్ళు చూడండి. బూస్ట్ కొడితే అంత బాగుందో, బూస్ట్ లేకపోతే బొచ్చు కూడా బాగాలేదు. బొచ్చు అంటే బొచ్చు కూడా
ఓ ఓ ఓ అమ్మా ఏంది గైస్ బ్రేక్ లక్. ఓ అయ్యా గుడ్ లక్ గైస్. ఏంది గైస్ ఇది మరి గుడ్ లక్. హయాబుసా అదే అమెరికా బాక్స్ హయాబుసా ఉంది కదా గైస్, అదైతే 6 దాకా వెళ్ళాం గైస్. కాకపోతే మనం ఎక్కువ స్పీడ్ లాగేసాము బ్రేకుల వల్ల. వదిలేమనుకో మనకి బొక్క. అదే ఇండియా బైక్ ఓడిపోయింది గైస్, అందుకని పార్ట్ 2 పెట్టాం. హయాబుసాను కానీ దాటింది అనుకో. ఇప్పుడు H2R స్పీడ్ H2R దాటేసింది. H2R ఆడే పడిపోయింది అనమాట. పడిపోయింది మాట అని కాదు, పడిపోయింది ఆడే పడిపోయింది. అది మీ అందరు తెలిసిందే. ఒరే